జిల్లా బాడీ ఈరోజు ఒక నిర్ణయం కొన్ని రోజుల క్రితం ఫిబ్రవరి 27న మేమందరం కూడా ఒక రాష్ట్ర కమిటీ ఒక మీటింగ్ పెట్టి ఒక పిలిపిస్తాం జరిగింది. ఏ పార్టీలో అయితే మాకు ఎక్కువ సీట్లు ఇస్తాయో ఆ పార్టీలకి మేము సపోర్ట్ చేస్తామని మేము ఆ రోజు పిలిపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎక్కువ సీట్లు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము మద్దతు పలికి మొన్న 22వ తారీఖున భారీ ఎత్తున మొత్తం కమిటీ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి మరి ఎక్కువ సీట్లు ఇచ్చిన వల్ల మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు పలికి జగన్కి అండగా మారినామని మా కాపుల్లో అత్యధిక సీట్లు ఇస్తాం కాకుండా గాజువాక అంటే గుడివాడ గురునాథరావు గారి పేరు చెప్తే అదొక బ్రాండ్. ఒక పరాయం ఒక సింగిల్ టర్మ్లో ఆయన గాజువాకని ఎంతో అభివృద్ధి చేశారు. ఈరోజు మీరు చూసినట్టయితే ఇవాళ ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకుని ఒక సబ్ స్టేషన్ తీసుకుని ఒక ఫైర్ స్టేషన్ తీసుకుని అలాగా ఎన్నో కార్యాలయాలు ఆయన హయాంలోనే మరి సాధించుకోవటం జరిగింది. అదే కాకుండా ఆ రోజు సెటిలర్స్ ప్రాబ్లం వస్తే అందరికీ కూడా ఇల్లు ఇచ్చి మరి వాళ్ళకి మంచి వసతులు ఇచ్చి మరి ఆ రోజు గుడివాడ గురునాథరావు గారు వైద్యం గురించి కూడా ఆయన పాపులారిటీ సెటిలర్స్ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్తో సైతం కూడా వాళ్ళందరికీ ఆయన ఆ రోజు వసతులు కల్పించారు. మరి ఆయన తనయుడైన గుడివాడ అమర్నాథ్ గారు ఈరోజు ఇంకా మెరుగ్గా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని పూర్తి నమ్మకంతో ప్రజలందరూ కూడా జాతి మీద ఎందుకు అంత కోపం కక్ష మాకు అర్థం కావట్లేదు. ఈరోజు మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 31 ఎమ్మెల్యే సీట్లు 5 ఎంపీ సీట్లు కాపులకు కేటాయిస్తాం జరిగింది. కానీ కూటమి అంతా కలిపి 23 సీట్లు కేవలం 23 సీట్లు ఇస్తాం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 18% సీట్లు మనకు కేటాయిస్తాం జరిగింది. కానీ టీడీపీ పార్టీ మొత్తం కూటమి కలిపి 11.5% మాత్రమే ఇచ్చారు. మరి టీడీపీ పార్టీని చూస్తే ఉట్టి టీడీపీ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న 144 ఎమ్మెల్యేలు 17 ఎంపీలు చూస్తే 161కి వాళ్ళు ఇచ్చింది కేవలం 12, అంటే 7.5% మాత్రమే. 7.5% మాత్రమే ఈరోజు టికెట్లు కాపులకి కేటాయిస్తాం జరిగింది. మరి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, ఈరోజు నేను టీడీపీ పార్టీకి ప్రశ్నిస్తున్నాను, మీరు కాపులకి ఎవరు, బీసీలకి ఎవరు, అనగానే వర్గాలకు ఏది ఎవరు, బడుగు బలైన వర్గాలకి మీరు పట్టించుకోరు. కానీ మీ జాతికి మీ సామాజిక వర్గానికి మాత్రం దినదిన అభివృద్ధి చెందుతుంది. పార్టీ బాగుంది కొంచెం ఏదో పొత్తులతో ఏదో అయిపోతుంది అని కానీ మొత్తం అంతా ఈ సంపన్నులకు అమ్మేసుకుంటాం కానీ మీ సామాజిక వర్గానికి టికెట్లు పెంచుకుంటాం కానీ పోతున్నారే తప్ప ఏ రోజు కూడా బడుగు బలైన వర్గాలను పెంచుదామని కానీ ఇంకో ఆలోచన మీకు లేదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీని నేను పొగుడుతున్నామంటే దాంట్లో అర్థం లేక కాదు. ఇవాళ మీరు గమనించుంటే ఒక తూర్పు కాపు బీసీ మహిళ, ఒక విద్యావంతురాలు, ఒక రియల్ పార్లమెంటేరియన్, అంటే ముందు మునుపు ఆవిడ సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్న వ్యక్తి ఎంపీ టికెట్ ఇచ్చి గుడివాడ గురునాథరావు గారు అంటే ఒక స్టాల్ వార్డ్, మన ఉత్తరాంధ్రకే ఒక స్టాల్ వార్డ్, ఈ గాజువాక్ ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తి తనయుడికి గుడివాడ అమర్నాథ్కి ఇక్కడ సీట్ ఇచ్చి, అలాగే అవినీతి అంటే ఆ మాట దూరంగా ఉండే నీతిమంతుడు, నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి అవంతి శ్రీనివాస్కి అక్కడ ఇస్తాం. నిజంగా మా కాపు కులానికి చాలా గర్వకారణం ఇది. మరి టీడీపీ ఎవరికి ఇచ్చింది? ఒకే ఒక సీటు మా కులద్రోహి, ఎప్పుడు కూడా కులానికి చాలా అన్యాయం చేసిన వ్యక్తి గంటా శ్రీనివాసరావుకి ఇచ్చింది. ఇవన్నీ గమనించి మనం కోరుతున్నాను. ఈరోజు బీసీల టికెట్లు కూడా తగ్గించేశారు.
అనగానే వర్గాలు కొన్ని వర్గాలు పోతే అసలు సీట్లే లేవు, కానీ దినదిన అభివృద్ధి. వాళ్ళ సామాజిక వర్గం మాత్రం అభివృద్ధి చెందుతానే ఉంది. ఇది ఎంతవరకు జ్ఞానానికి ఈరోజు అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్తున్నారు. గత సమయంలో ఏం చేశారు? ఏమీ లేదు. ఇవాళ నేను మీకు పూర్తి నమ్మకంతో చెప్తున్నాను, బొత్స ఝాన్సీ గారికి ఉన్న అనుభవంతో, వారికి ఉన్న చిత్తశుద్ధితోటి ఇవాళ విజన్ వైజాగ్ అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారో దానికి బొత్స ఝాన్సీ లాంటి ఒక అభ్యర్థి వస్తే మనకి ఎంపీ ఈరోజు నెగ్గుకుని వస్తే చాలా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమం మీద దృష్టి సాధించింది. రాబోయే రోజుల్లో అభివృద్ధి మీద కూడా మంచి దృష్టి సాధిస్తుందని మేమందరం ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే అలాంటిది ముందుకు తీసుకెళ్లాలన్నా సరే ఒక మంచి అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి మనకుంటే అది సహజం. కాబట్టే ఈరోజు బొత్స ఝాన్సీ గారి దీంట్లో విశాఖపట్నం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ డబుల్ ఇంజన్ ఏంటో తెలియదు, కానీ మా డబుల్ ఇంజన్ ఇక్కడ అసెంబ్లీలో గుడివాడ గురునాథరావు తనయుడు గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ గాజువాకులో గెలిస్తే ఆయన ఎలాగ మంత్రి అవుతారు, అంటే బొత్స ఝాన్సీ గారు ఉంటారు. కాబట్టి ఇద్దరికి కూడా ఇద్దరు కోఆర్డినేషన్తో విశాఖపట్నం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని మేము తలుస్తున్నాం.